お、一時期や、おい。お、一時期や、おい。బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల హైకోర్టు ఆదేశాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేయనున్నారు. కలెక్టర్ ఎన్నికల అధికారుల సమక్షంలో ఇక స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోనుంది. ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని 2018లో కోర్టును ఆశ్రయించారు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎన్నికల అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ని తెరవనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏదైతే ధర్మపురి నియోజకవర్గం సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా ఈ రోజు కోర్టు ఉత్తర్వుల మేరకు స్ట్రాంగ్ రూమ్ ఇప్పుడు కాసేపటి క్రితమే తెరవబడింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషతో పాటు రిటర్నింగ్ అధికారి భిక్షపతితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారము ఏదైతే 17C/2 ప్రకారము క్యాండిడేట్ అంటే ఆ ఎలక్షన్ లో ఎవరెవరు కంటెస్ట్ చేశారు, దానికి సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ఒక ఈవీఎం తెరిచిన తర్వాత దాని ఆధారంగా రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని కోర్టుకు అందజేస్తామని చెప్పేసి జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష కొద్దిసేపు క్రితమే మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ప్రాసెస్ అంతా ఇవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉంది, కాస్త లేట్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి యాస్మిన్ భాష చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2018 ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయి, నా ఓటమికి కారణము కొప్పుల ఈశ్వరు అంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వరు అధికారులు కొమ్ము కాశారు అనే విధంగా తను పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు
ఇది ప్రాసెసింగ్ అయితే ఇప్పుడే సేపటి క్రితమే స్ట్రాంగ్ రూమ్ తెరవడం జరిగింది. మనకి ఇంకా ఒక 3 గంటల నుంచి 5 గంటలు పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వెన్నెల, థ్యాంక్ యూ. గారి పర్మిషన్ తీసుకొని ఈపీ నంబర్ 12/2019 కి సంబంధించి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫైల్ చేసిన ఈపీకి సంబంధించిన హియరింగ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో నడుస్తుందండి. ఈ హీరింగ్కి సంబంధించి కొన్ని ఆదేశాలు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అదేవిధంగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది, కోర్టుకి సమర్పించమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈసీఐ గారి పర్మిషన్ తీసుకుని ఈ రోజు అంటే 10th నాడు మన స్ట్రాంగ్ రూమ్ ధర్మపురి ఎన్నికల కౌంటింగ్లో జరిగినటువంటి ఎలక్షన్ పిటిషన్లో ద్వారా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అప్పుడు జరిగిన కౌంటింగ్ లోపల పూర్తి వీడియో ఫుటేజ్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు ఉన్న వీడియో ఫుటేజ్, స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన ఎస్సీసీ వీడియో ఫుటేజ్, 17C ఫామ్స్ ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఈవీఎం మిషన్ దాని మీద కోర్టు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మేము ప్రత్యేకంగా గత సంవత్సరం నుంచి ఈ జిల్లాకు సంబంధించి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని మేము ఏదైతే చివరి 14వ రౌండ్స్ లోపల మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము అబ్జెక్షన్ చేసిన అప్పీల్ వీడియో ఫుటేజ్ మొత్తం ప్రతి మాట కవర్ అయ్యింది. ఆ వీడియో ఫుటేజ్ మాకు రికార్డు కావాలని కూడా ఎక్కడ కూడా మాకు సహకరించారు. దానికి మేము గౌరవ కోర్టు ఆశ్రయించి